నమస్కారం. ఈరోజు మనం సేల్స్ఫోర్స్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన పాత్ర గురించి సేల్స్ఫోర్స్ అడ్మిన్ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. దీనికోసం మేము సేల్స్ఫోర్స్ అడ్మిన్ బాధ్యతలు ఒక సమగ్ర పరిశీలన అనే ఒక మంచి ఆర్టికల్ చూశాం. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ చర్చ చేద్దాం. అసలు ఈ అడ్మిన్లు ఏం చేస్తారు అంటే వాళ్ల రోజువారీ పనులేంటి, ఏ నైపుణ్యాలు కావాలి, ఏ టూల్స్ వాడతారు, ఇవన్నీ చూద్దాం. ముందుగా ఒక మాట తరచుగా వింటుంటాం: సేల్స్ఫోర్స్ అడ్మిన్లను సంస్థకు ద్వారపాలకులు లేదా గేట్ కీపర్స్ అంటారని. ఎందుకలా అంటారు? దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటి? అంటే కేవలం కొత్త యూజర్లను యాడ్ చేయడం, ఉన్నవాళ్లను తీసేయడం ఇంతేనా? మంచి ప్రశ్న అడిగాను. గేట్ కీపర్స్ అనడం నిజానికి చాలా కరెక్ట్. ఎందుకంటే ఎవరో ఆ సేల్స్ఫోర్స్ సిస్టంలోకి అడుగు పెట్టగలరు, లోపలికి వచ్చాక వాళ్ళు ఏం చూడగలరు, ఏం చేయగలరు, ఇదంతా వాళ్ల చేతుల్లో ఉంటుంది. ఇది కేవలం అకౌంట్స్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు, సంస్థ యొక్క కంపెనీ సెక్యూరిటీ పాలసీలను అమలు చేయడం, ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఎవరికి ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలో నిర్ణయించడం వీరి బాధ్యత. ఇది ఒక రకంగా మొదటి రక్షణ వలయం లాంటిదన్నమాట. అంటే సెక్యూరిటీ విషయంలో చాలా కీలకం వాళ్ల పాత్ర. సరే, మరి వాళ్ల రోజువారీ పనుల్లో ఇంకా ఏముంటాయి? మీరు ముందే అన్నట్టు డేటా ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, తర్వాత ఫ్లోస్ అని ఆటోమేషన్ సాధనాల నిర్వహణ అన్నారు. అసలు ఈ ఫ్లోస్ అంటే ఏమిటి? కొంచెం వివరిస్తారా? ఖచ్చితంగా. డేటాను సిస్టంలోకి తేవడం, అవసరమైతే బయటికి తీసుకెళ్లడం ఇదొక భాగం. అలాగే ఫ్లోస్ వంటి ఆటోమేషన్ టూల్స్ వాడటం, ఇది మరో ముఖ్యమైన పని. ఫ్లోస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మళ్లీ మళ్లీ చేసే కొన్ని రొటీన్ పనులను ఆటోమేటిక్గా చేసేయడం. ఉదాహరణకు, ఒక సేల్స్ డీల్ క్లోజ్ అయిపోయిందనుకోండి, వెంటనే సంబంధిత ఫైనాన్స్ టీమ్కో లేదా సర్వీస్ టీమ్కో ఒక టాస్క్ ఆటోమేటిక్గా అసైన్ అయిపోతుంది. లేదా ఏదైనా ముఖ్యమైన అప్డేట్ వస్తే యూజర్లందరికీ ఒక నోటిఫికేషన్ వెళ్లడం. ఇలాంటివి. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, తప్పులు కూడా తగ్గుతాయి. అంటే మాన్యువల్ ఎఫర్ట్ తగ్గించి ఎఫిషియన్సీ పెంచుతారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఇవి కాకుండా ఇంకా వేరే బాధ్యతలు కూడా ఉంటాయా? ఇంతకుముందు మీరు సూచించినట్టు ఇవి కేవలం కొన్ని మాత్రమేనా? అవునవును. ఈ టెక్నికల్ పనులతో పాటు వాళ్ల రోల్ ఇంకా చాలా పెద్దది. వ్యాపార అవసరాలకు తగ్గట్టు రిపోర్ట్లు, డాష్బోర్డ్లు తయారు చేయడం, ఇది చాలా చాలా ముఖ్యం. ఇవి కేవలం డేటాను చూపించడం కాదు, మేనేజ్మెంట్ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన ఇన్సైట్స్ ఇవ్వాలి. అలాగే కొత్తగా చేరిన వాళ్లకి ట్రైనింగ్ ఇవ్వడం, సిస్టమ్ను అందరూ సరిగ్గా వాడుకునేలా చూడటం, యూజర్ అడాప్షన్ అంటాం కదా, అది కూడా వాళ్ల పనే. బిజినెస్ టీమ్స్ వాళ్లకి ఏం కావాలో చెప్తే దాన్ని అర్థం చేసుకుని దాన్ని సేల్స్ ఫోర్స్లో టెక్నికల్ కాన్ఫిగరేషన్గా మార్చగలగాలి. నిజానికి వాళ్లు బిజినెస్కి, టెక్నాలజీకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్లు. వారధి. బాగా చెప్పారు. మరి ఇన్ని రకాల పనులు చేయాలంటే వాళ్లకు ఏ టూల్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి? సేల్స్ ఫోర్స్లో ప్రత్యేకంగా ఏ ప్రాంతాలపై వాళ్లకు పట్టు ఉండాలి? ప్రధానంగా 3 ఏరియాసు చాలా ముఖ్యం. ఒకటి సెటప్ మెను. ఇది మొత్తం సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్కి కంట్రోల్ ప్యానెల్ లాంటిది. దాదాపు అన్ని సెట్టింగ్సు, కాన్ఫిగరేషన్లు ఇక్కడే చేస్తారు. 2 ఆబ్జెక్ట్ మేనేజర్. ఇక్కడ డేటాను ఎలా స్టోర్ చేయాలి, ఏ ఫీల్డ్స్ ఉండాలి, పేజీలు ఎలా కనపడాలి, ఇవన్నీ డిఫైన్ చేస్తారు. ఇది డేటా స్ట్రక్చర్కు బేస్ అన్నమాట. ఇక 3వది యూజర్ మేనేజ్మెంట్. ఇక్కడే లైసెన్సులు ఇవ్వడం, రోల్సు, ప్రొఫైల్సు, పర్మిషన్ సెట్స్ ద్వారా ఎవరు ఏం చేయగలరో కంట్రోల్ చేస్తారు. ఈ 3 మీద మంచి కమాండ్ ఉండాలి. అర్థమైంది. ఈ టూల్స్ అన్నీ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం. మరి డేటా క్వాలిటీ సంగతేంటి? డేటా ఎంత శుభ్రంగా, కరెక్ట్గా ఉందనేది. ఇందులో అడ్మిన్ పాత్ర ఎంతవరకుంటుంది? డేటా క్వాలిటీ లేదా డేటా ఇంటిగ్రిటీ అంటాం. ఇది అడ్మిన్ బాధ్యతల్లో బహుశా అత్యంత కీలకమైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలోచించండి, తప్పుడు డేటా ఉంటే దాన్ని ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? వ్యాపారానికి నష్టం కదా. దీన్ని నివారించడానికి అడ్మిన్లు వాలిడేషన్ రూల్స్ పెడతారు. ఉదాహరణకి ఫోన్ నంబర్ ఫీల్డ్లో అక్షరాలు ఎంటర్ చేయకుండా చూడటం, ఈమెయిల్ కరెక్ట్ ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేయడం, ఇలా. అలాగే డ్యూప్లికేట్ రూల్స్ ద్వారా ఒకే కస్టమర్ రికార్డ్ 2-3 సార్లు క్రియేట్ అవ్వకుండా ఆపడం. ఇంకా నేమింగ్ కన్వెన్షన్స్ అంటాం.
అంటే పేర్లు పెట్టడంలో ఒక పద్ధతి పాటించడం. దీనివల్ల డేటా అంతా కన్సిస్టెంట్గా అర్థమయ్యేలా ఉంటుంది. సో క్లీన్ డేటా అంటే నమ్మకమైన రిపోర్ట్స్, మంచి బిజినెస్ డెసిషన్స్. అవును, నిజమే. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే సేల్స్ ఫోర్స్ అడ్మిన్ పాత్ర అంటే కేవలం టెక్నికల్ కాన్ఫిగరేషన్ చేయటం మాత్రమే కాదని స్పష్టంగా అర్థమవుతోంది. టెక్నికల్ స్కిల్స్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్యను పరిష్కరించే నేర్పు, వేరే టీమ్స్తో కలిసి పనిచేయటం కొలాబరేషన్, ఇంకా సిస్టమ్ను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలనే తపన, ఇవన్నీ ఉండాలి. నాకు లాగిన్ అవ్వట్లేదు లాంటి చిన్న చిన్న ప్రశ్నల దగ్గర్నుండి ఈ మొత్తం ప్రాసెస్ని ఆటోమేట్ చెయ్యొచ్చా లాంటి పెద్ద పెద్ద రిక్వెస్ట్ల వరకు వాళ్లే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నమాట. ఖచ్చితంగా మీరు చెప్పింది 100కి 100 నిజం. ఈ బాధ్యతలన్నీ కలిపి చూస్తే సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ సక్సెస్ అవ్వడంలో అడ్మిన్ పాత్ర ఎంత స్ట్రాటజిక్గా ఉంటుందో తెలుస్తుంది. ఇది కేవలం సిస్టమ్ను మేనేజ్ చేయడం కాదు, బిజినెస్ ప్రాసెస్లను మరింత ఎఫిషియెంట్గా, ప్రొడక్టివ్గా మార్చడంలో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. చాలా బాగా వివరించారు. ముగించే ముందు వింటున్న వాళ్లకి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పటికే ఉన్న ఆటోమేషన్ టూల్స్ అంటే ఫ్లోస్ లాంటివి, వీటిని ఇంకా క్రియేటివ్గా ఎలా వాడుకోవచ్చు? రోజువారీ పనులను ఇంకా సులభతరం చేస్తూ అదే సమయంలో యూజర్ ఎక్స్పీరియన్స్ను దెబ్బతీయకుండా డేటా సెక్యూరిటీని కూడా కాపాడుకుంటూ ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించగలం? దీనిపై మీ ఆలోచనలో పంచుకోండి.